ముందు చూపుతోనే మన దేశ సమగ్రత, ఇంటిగ్రిటీ, సావరెంటీ అంతా కూడా కంటిన్యూ అయింది. ఆ రోజు అంబేద్కర్ గారు ముందు చూపుతో రాజ్యాంగంలో కనబరిచిన, పొందుపరిచిన కొన్ని అంశాలు, అంటే అది ఫండమెంటల్ రైట్స్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ ఉండొచ్చు, లేదా మన దేశంలో ఏ ఒక్క ఇన్స్టిట్యూషన్ కూడా డిక్టేటర్ లాగా బిహేవ్ చేయకుండా అవసరమైనంత చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ని మన రాజ్యాంగంలో పొందుపరచడం వల్ల ఒకరు అధికారాన్ని ఎక్కువ అధికారం ఎక్కువ వాడాలి అనుకున్నా కూడా ఇంకొక ఇన్స్టిట్యూషన్ దాన్ని హద్దు మీరుతున్నప్పుడు దాన్ని రక్షించే కొన్ని మంచి అంశాలని దీంట్లో ఏర్పరచడము. అంతేకాకుండా మన సొసైటీలో అందరికీ కూడా ఈక్విటబుల్ డెవలప్మెంట్ అవ్వాలి అనే ఉద్దేశంతో ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ద్వారా వెనకబడిన వర్గాలకు, అణగజారిన వాళ్ళందరికీ కూడా వెసులుబాటు కల్పించడం వల్ల నిజంగా ఈ మన 75 years అయినప్పటికీ కూడా మన భారతదేశం చాలా ప్రతిష్టంగా దూసుకెళ్తా ఉంది అని నేను ఎప్పటికీ అనుకుంటాను. ఈరోజు మనం అందరూ కూడా అంబేద్కర్ గారిని తెలుసుకునే, గుర్తు చేసుకునే వాళ్ళ సూచనలు, సలహాలు, ఆదర్శాలని పాటించే అవసరం ఎంతో ఉంది. థ్యాంక్ యూ.